RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. వినాయక నిమజ్జనంలో భాగంగా చెన్నై కొత్తపల్లి మండలం ముస్తికోవెల గ్రామంలో వినాయక ప్రసాదాల భక్తులు స్వీకరించగా ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపుగా 70 మందికి పైగా వాంతులు విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక సమాచారం తెలుసుకున్న డిఎంహెచ్ఓ మంజువాణి తమ వైద్య సిబ్బందితో ముస్టికోవెల గ్రామానికి చేరుకుని సరైన సమయానికి అస్వస్థతకు గురైన వారిని వైద్యం అందించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రసాదం తీసుకోవడం వల్ల భక్తులకు ఫుడ్ పాయిజన్ అయిందనే సమాచారం తెలిసిన వెంటనే ఉదయం అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించి ఎవరికి ప్రాణాపాయం లేకుండా ప్రస్తుతానికి అందరికీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నైట్ కూడా ఇక్కడే ఉండి మా సిబ్బంది సేవలు అందిస్తామని తెలియజేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదిశేషు, డాక్టర్ రవినాయక్, ఎమ్మెల్యే హెచ్పి భార్గవి, ఏఎన్ఎం కుమారి, విఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విలేజ్లో నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడ స్వామికి ప్రసాదంలో భాగంగా చిత్రాన్నం అనేది తయారు చేశారంట. దాన్ని అందరు కూడా దాదాపు రాత్రి 8 గంటల 9 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్న భక్తాదులంతా కూడా దాన్ని కన్జ్యూమ్ చేశారు. తర్వాత మిడ్నైట్ 4 గంటల నుంచి కొద్దిమందికి వాంతులు విరేచనాలు అయ్యేసరికి 4 గంటల 15 నిమిషాలకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సీకేపల్లికి వెళ్ళి వైద్యం తీసుకున్నారు. ఈ విషయం అందినగానే మార్నింగ్ 6 గంటల నుంచి ఇక్కడ మా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వే లాగా కండక్ట్ చేసి ఎవరికైనా విరేచనాలు వాంతులు ఏమైనా అవుతున్నాయని కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా పొద్దున్న 7 గంటల నుంచి కూడా మనం ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మనకు దాదాపుగా 25 మంది ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకున్నారు, చికిత్స తీసుకున్నారు. అందరూ స్టేబుల్ అయిపోయినారు. అందరికీ అవసరమైన వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్, సలైన్ అంటాం కదా, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళకు తగు సూచనలు ఇచ్చాము. ట్యాబ్లెట్స్ అంతా ఇచ్చి అందరు కూడా ఇంటికి వెళ్ళిపోయినారు. 25 మందిలో కూడా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి డీహైడ్రేషన్ కానీ ఇటువంటివి అనిపించలేదు. కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాం. మిగతా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ మాతర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి పంపించినాం. అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళందరితో లోకల్గా సర్పంచ్, విఆర్ఓ గారు అందరు కూడా ఇక్కడ ఉండి అందరు కూడా ఇక్కడ ఈ టీమ్ అంతా ఇక్కడే పెట్టారు. మేము కూడా మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున 24 అవర్స్ ఈరోజు టీం ఇక్కడే ఉంటుంది. ఈ వైద్య శిబిరం ఈరోజు అంతా కూడా ఉంటుంది. స్థానికంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా కూడా వెంటనే మా వాళ్ళు డాక్టర్తో సహా మిగతా టీం అందరు కూడా వైద్యం అందించడానికి ఇక్కడ రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు అక్కడ బీసీ కాలనీలో ఎవరైతే ఆ ప్రసాదం సేవించారో ఆ ఏరియా వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయినారు. ఇక్కడికి 25 మంది వచ్చారు. నేను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సీకేపల్లికి వెళ్ళాను. అక్కడ పొద్దున్న 4 కాల నుంచి మనకు అక్కడ 39 మంది వచ్చారు. ఆ 39 మంది అందరు కూడా డిశ్చార్జ్ అయిపోయినారు. నేను 10:30కి వెళ్ళేసరికి ఆ 39 మంది కూడా కావాల్సిన వాళ్ళకు బాటిల్స్ పెట్టారు. మిగతా వాళ్ళకు మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ అడ్వైస్ ఇచ్చి అందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. 11 కాసేపటికి సీకేపల్లిలో కూడా ఏ ఒక్క పేషెంట్ కూడా అడ్మిషన్లో లేదు. అందరూ స్టేబుల్గా ఉండి వెళ్ళిపోయారు. సో టోటల్ ఇక్కడ యాజ్ ఆఫ్ నవ్ అయితే అక్కడ 39 + 25 మెంబర్స్, అంటే 40 + 24 64 మెంబర్స్ వచ్చారు. ఇంకా కొంతమంది అనాటపూర్ కూడా వెళ్ళారని చెప్పి అది ఎక్కడ లేదండి, అది వస్తుంది కానీ ఎక్కడ లేదు. మేము అనంతపూర్ హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడాము, ధర్మవరం ప్రైవేట్ హాస్పిటల్స్లో మాట్లాడినాం. అదేవిధంగా పెనుగొండలో ఏమైనా సిహెచ్సిలో అడ్మిట్ అయినారా, హిందూపూర్కి ఏమైనా వెళ్ళలేదు, మొత్తం అన్ని చోట్ల నుండి డేటా తెచ్చుకున్నాం. కానీ ఎక్కడ ఇంతవరకు మా దృష్టికి అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ మా దృష్టికి రాలేదు. మేము ఎంక్వైరీ కండక్ట్ చేసుకున్నప్పుడు కూడా మాకు అటువంటి కేసెస్ ఏం లేదని అక్కడ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మేము ప్రసాదాలు తీసుకునేప్పుడు అప్పుడే తయారు చేసి అప్పుడే తీసుకోవాలా. మార్నింగ్ ఎప్పుడో ప్రసాదాలు తీసి పెట్టేసుకొని మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఈ వినాయక నిమజ్జనం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడే తయారు చేసుకున్నది ప్రసాదం తీసుకోవాలా. అంతేగాని దాన్ని ఎప్పుడో తీసుకోవడం అంత మంచిది కాదు. అందరు కూడా ఈ సీజన్లో కొంచెం ఉడకబెట్టి చల్లార్చిని తీసుకోవడము, అదేవిధంగా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, తరచుగా చేతులు సబ్బుతో క్లీన్ చేసుకోవడము, ఇంట్లో తయారు చేసినటువంటి ఫుడ్ని వేడివేడిగానే తీసుకోవాలనేది నేను మీ ద్వారా ప్రజలకి అడ్వైస్ ఇస్తున్నాను.